మరి విద్యార్థులు అందరికీ నమస్కారం. ఈ స్కూల్ గురించి ఇంతవరకు మీ హెడ్ మాస్టర్ ప్లస్ పైరి వాళ్ళందరూ మాట్లాడారు, చెప్పింది. ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినా అది కూడా మీకు ఇప్పుడు అందరికీ చెప్పారు, అది చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఇవన్నీ చేసిన తర్వాత ఈ డయాస్ మీద మాకు ఒక కోరిక ఉంది. మీ హెడ్ మాస్టర్ అండ్ టీచర్స్ తోటి రిక్వెస్ట్ చేయాలని. అన్నీ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కార్పొరేట్ స్కూల్కి ఈక్వల్గా ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఎడ్యుకేషన్ విషయంలో మీరు కంపల్సరీ శ్రద్ధ తీసుకొని పిల్లలను తీర్చిదిద్దాలని రిక్వెస్ట్ చేయాలనేది మాకు ఉంది. కానీ అవకాశం లేకుండా చౌదరి గారు అసలు ఈ డైరెక్టర్ ప్రామిస్ చేసేది. కాబట్టి కార్పొరేట్ స్కూల్ లెవెల్లో ఉండి విద్యార్థులందరికీ విద్య కూడా అదే విధంగా ఉంటుందని ఆశిస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరూ ఇందులో మరి ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళు తెలివైన వాళ్ళు ఇక్కడ చదివే వాళ్ళు కాదు అని అనుకోకూడదు. ఇక్కడ చదివే పిల్లల చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. వాళ్ళను తీర్చిదిద్దితే చాలా పనికొస్తారు. మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు. చౌదరి గారు, హెడ్ మాస్టర్ గారు ఈ స్కూలు స్టేట్ లెవెల్లో కాకుండా కంట్రీ లెవెల్లో ప్రజెంట్ చేస్తా అని చెప్తున్నారు. అంటే గేమ్స్లో కానీ ఇంకా కాంపిటీషన్ టెస్ట్లలో కానీ దీంట్లో కానీ ఈ విద్యార్థులను తీర్చిదిద్ది తీసుకుపోతా అనేటువంటి దృక్పథంతో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఈ చేసినటువంటి అవన్నీ పబ్లిష్ చేయడానికి ఒకవేళ వాళ్ళు ఒప్పుకున్నట్టయితే స్టేట్ ప్రైమరీ స్కూల్ అనే ఒక వెబ్సైట్ని మేము తయారు చేసిస్తాం. ఈ స్కూల్లో మంచి విద్యార్థులు, స్పోర్ట్స్లో పాల్గొన్న వాళ్ళు విద్యార్థులు అందరూ ఆ వెబ్సైట్లో మీరు పెట్టవచ్చు. రెండోది కార్పొరేట్ స్కూల్లో ఏ విధంగా వీక్లీ టెస్టులు, 15 రోజులకు ఒకసారి టెస్టు, మంత్లీ టెస్టులతో వాటన్నింటి ప్రశ్న పత్రాలు మీరు తయారు చేస్తారు. వాటిని ప్రింట్ చేసి నేను ఎప్పుడు వీక్ మీకు పంపిస్తాను. మూడోది కార్పొరేట్ స్కూల్లో ఇంకొక ఫెసిలిటీ ఉంటుంది, SMS ఫెసిలిటీ. ఆ SMS ఫెసిలిటీ ఏది కావాలన్నా మేము చేసిస్తాం. ఇది కాకుండా ఇంకా ఏదైనా మౌలిక సదుపాయాలు కావాలంటే మేము చేయడానికి రెడీగా ఉన్నాం. మీరు మాత్రం విద్యార్థులను సక్రమంగా వృద్ధిలోకి వచ్చేటట్టు ప్రయత్నించాలి. ఇది మా రిక్వెస్ట్.